గాంధీ హాస్పిటల్ పేదల ధర్మ ఆసుపత్రి హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఆసుపత్రులలో ఒకటి. నిత్యం వేలాది మంది రోగులు ఇక్కడికి వైద్యం కోసం తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా పేదలకు వైద్యం అందని ద్రాక్షలా ఉంది అని కొంతమంది రోగులు చెబుతున్నారు. వారి మాటల్లో వినే ప్రయత్నం మా వర్తమానం టీం ప్రయత్నం చేసింది. టెస్ట్ కూడా చేసిరా? వారం రోజులు ఉంచుకున్నారు, మళ్ళీ పంపిస్తున్నారా? అంటే ఇప్పుడు క్లియర్ అయిందని చెప్పారా? ఇట్లా ఏం కదా. ఓకే, నీకు ఎట్లా ఉన్నది? బాగుంది. మరి మీ పేరెంట్స్ కూడా ఉన్నారు, మరి వీళ్ళంతా ఎక్కడ పడుతున్నారు? కిందనే. అంటే మీ పక్కన పడుతున్నారా? ఓకే, టాబ్లెట్స్ రాసిరా? మరి ఏమి లేదా? బయట పడుకోమన్నారా? మరి అంత దూరం నుంచి వచ్చిర్రు మీరు, మీకేమో గవర్నమెంట్ ఇంత పెద్ద హాస్పిటల్ కదా, మీరు మరి నల్గొండ డిస్ట్రిక్ట్ పోతే ఇక్కడ ఎట్లున్నామా? మీకు ఎట్లా మీరు బయట ఎడబడుతున్నారు 2 రోజులు? నీకేమన్నా డాక్టర్లు అలా రావాలన్నారా? కొందరు రోగులు వారి మాటల్లో సెక్యూరిటీస్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా అధునాతన సదుపాయాలు లేవని, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులతో వచ్చిన సంరక్షకులకు రాత్రిపూట నిద్రపోవడానికి సదుపాయాలు లేవని, వారు బయట పడుకోవాల్సి వస్తుందని, వారు దొంగల బారిన పడుతున్నారని, వారి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ వైద్యం అంటే యుద్ధపాచనం చేసి ఆ నిజం చెప్పలేక వాళ్ళు చిన్నపిల్లలు బెదిరిస్తారు. వాళ్ళ మీద అపరాధి నిందలు లేకుండా వాళ్ళు కూడా కొన్ని పీటీల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అది ధర్మది కాదు. మా కచ్చల శివుల దేవుడు మా గరీబ్ జనము ఒక్కరితో ఉంది విమర్శలు. నా హిమాలయ సాయి చెప్తున్న దేవుని చెప్తున్నా. నేను భూమి ఎత్తునంటే నేను ఎత్తుకున్నాను. ఆ రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ మీడియా మీద చెప్తున్నా. వాడు వచ్చింది ఒకసారి మా పోలీస్ స్టేషన్ అధికారులు కాల్ చేసిపోతారు, కానీ వాడి న్యాయం చేస్తున్నారో చేస్తున్నారు. ఈ నడుముల పాలకులు కళ్ళు కంపి చెవులు మూసేస్తుంది. అది మా చిన్న రైతు కూడా ఒక్కరితో ఉంది. రైతు బంధు అక్కడికి వెళ్ళి విడిచి పెట్టింది. ఈ చిన్న పందిపోకులు కొడైనా లేకుండా ఏం చేస్తున్నాయి, అక్కడ కళ్ళు మీద వేస్తున్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు వేస్తున్నాయి. సార్ వాళ్ళు బెదిరిపోతాడు అంటారు. నాకేం చెప్తారు వాళ్ళు, ఏం చెప్పింది గాంధీ ఆసుపత్రి మరిన్ని సదుపాయాలు పెంచాలి అని, త్వరితగతిన వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలి అని, ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయాలని కొందరు రోగులు తెలియజేయడం జరిగింది.